ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున అందరికీ వందనాలు ఇచ్చుకున్నానండి. అందరూ బాగున్నారా? పరిశుద్ధ గ్రంథంలో నుండి నేను మీకు ఒక మాట తెలియజేశానండి. ఆ మాట ఏమనగా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 16, 17, 18 వచనాలు చదువుకుందామండి. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏం పొందిక మనము జీవమే గల దేవుని ఆలయమై ఉన్నాము. అంతకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై ఉండును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెళ్ళుడి, ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమార్తెలై ఇందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ఈ వాక్యం ప్రార్థిస్తున్నామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకమైన మా దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన నామం ప్రభువా, మీకే వందనములు, స్తుతులు, స్తోత్రం నేర్చుకున్నాం ప్రభువా. ఇదిగో ప్రభువా, ఈ వాక్యం చెప్పుటకు మీరే సహాయం చేసి మీరు దీవించండి. ఇప్పుడు మరి ఈ వాక్యం ఉన్న వారికి మంచి జ్ఞానాన్ని వేసి మీరు దీవించండి. చిత్తున్న మంచి ధన్యత మరి ఉంటున్న వాళ్ళకు కూడా మంచి జ్ఞానం తెచ్చి మనం దీవించమని మా ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామమున ముందుకు సాగిపోతున్నాము తండ్రి, ఆమేన్. చూడండి, ఇక్కడ మీద నేను 3 మాటలు చేశానండి. 3 మాటలు చేసిన 3 మాటలు ఏమనగా చూడండి. ఒకటి, ప్రభువుని యేసుక్రీస్తు మనల్ని ఏం చేస్తానండి, ఆయన మన మధ్య ఉండి మనలను రోగం అంది మనల్ని పాపం సంచరిస్తున్నాడండి. మనల్ని పాపం ఏం చేద్దండి, తీసివేస్తున్నాడు. మనల్ని పాపం తీసివేసి మనలో రోగం ఉంది, ఆ లోకంలో ఉన్న పాపం ఉంది, మనలో లోక పాపము తీసివేసి ఏం చేస్తున్నాడు, ఆయన తనలో ఉన్న జీవం ఉంది మనల్ని నింపుతున్నాడు. ఇది ఒకటో మాట. రెండో మాట ఏంటంటే, మనం తన కుమారులై కుమార్తెలై ఉన్నామండి. ఆయన మనకి దేవుడు ఏంటంటే, ఆయన మన కుమారుడు, ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు. మనం ఆయనకి కుమార్తెలై ఉన్నామండి. ఇది రెండో మాట. మూడో మాట ఏంటంటే చూడండి, ఆయన మనకి దేవుడుగా ఉన్నాడు. మనకి ఎలా ఉన్నాం, మనం ప్రజలుగా ఉన్నాం. ఆయన మనకి దేవుడు అయిన మనకి ఎటువంటి ప్రజలు మనకి అందజేస్తున్నాడు అండి. మనకి అపవిత్రమైన అన్నిటి మనకి దూరం చేస్తున్నాడు. ఆయన మన దగ్గరగా ఉన్న మనను జాగ్రత్త పరుస్తున్నాడు మనల్ని. ఆయన మనకి దేవుడై ఉన్నాడు. మనం ఆయన ప్రజలుగా ఉందాం. ఇది ఇక్కడ మాట చూడండి. 3 మాటలు ఇది. ఇక్కడ 4వ మాట ఉండండి. 4వ మాట ఏంటండి చూడండి, మనం దేవుని పట్ల కలిగి ఉండండి. దేవుని పట్ల దేవుని సంచరించాలి. ఓడమండి, మనం దేవుని సంచరించాలి. మన దేవుని సంచరిస్తే కనుక మనకి దేవుడు మనకి అన్ని వదలండి. మన దేవుని అనుసరించాలి. దేవుని మనం జ్ఞానం నేర్చుకోవాలి. మనం ఉన్న జ్ఞానం ఇంకా దేవుడు రెట్టింపరుస్తున్నాడు. మనం కూడా ఇంకా జ్ఞానాన్ని నేర్చుకోవాలి. ఇది ఇక్కడ మాట. దేవుడి మాట దీవించును గాక, ఆమేన్. అంతగా ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకం మా దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన నామం ప్రభువా, మీకే వందనములు, స్తుతులు, స్తోత్రం నేర్చుకున్నాం ప్రభువా. ఇది ప్రభు వాక్యం చెప్తే మీరు సహాయం మీకు ఉంది. మరి వింటున్న వారికి మంచి జ్ఞానం ఇచ్చి మీరు దీవించండి, సహాయం చేయమని. మరి వాక్య ప్రభావం మరి వాళ్ళు బాగా ఈ వాక్యం లోపలికి సహాయం చేయమని దీవించమని, ఈ వాక్యం అనుసరించి ఈ వాక్యం వాళ్ళు లోపట్టుకు సహాయం చేయమని దీవించమని, మంచి ప్రభావం అలంచరికి సహాయం చేయమని దీవించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలోనే స్తుతిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి.